రివర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. భారతీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఏదైనా నెలలో డేటా వాడుకోలేకపోతే ఎక్స్పైర్ అయ్యేది. కానీ ఇక నుంచి మిగిలిన ఇంటర్నెట్ డేటా మరుసటి నెలలోకి ఫార్వర్డ్ అవుతుంది. దీంతో పోస్ట్ పెయిడ్ యూజర్లు నెల అయిపోయే సమయానికి అయ్యో డేటా భారీగా మిగిలిపోయిందే అనే బాధపడాల్సిన పని లేకుండా పోయింది. ఒక నెలలో వాడుకొని ఇంటర్నెట్ డేటా మరుసటి నెలకు క్యారీ ఫార్వర్డ్ అవుతుందని ఎయిర్టెల్ తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త ఆఫర్ అందుబాటులోకి వస్తుందని తెలియజేసింది. డేటా రోల్ ఓవర్ ప్రామిస్ లో భాగంగా ఈ ఆఫర్ ను యూజర్లకు అందిస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ఈ రంగంలో ఇదో కొత్త ప్రయోగమని, డేటాను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. డేటాను వినియోగించుకోలేకపోయామన్న బాధ వినియోగదారులకు ఇక ఉండదని తెలిపింది. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఇలా 200 జీబీల వరకు ఫార్వర్డ్ చేసుకోవచ్చని వివరించింది. నిజమైన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కావడానికి ప్రాజెక్ట్ నెక్స్ట్ సహాయపడుతుందని, ఇందుకోసం 2000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు రిలయన్స్ జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే జియో కస్టమర్ల డేటా ఆన్లైన్లో లీక్ అయిందన్న విషయం ప్రకంపనలు పుట్టిస్తోంది. జియో వినియోగదారుల సమాచారం ప్రస్తుతం ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉందన్న వార్త హల్చల్ చేస్తోంది. లక్షల కొద్దీ రిలయన్స్ జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో magicapk.com అనే వెబ్సైట్లో లీక్ అయిందనే కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. సంబంధిత వెబ్సైట్ URL-ను కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు. జియో కస్టమర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ తదితర సమాచారం ఈ సైట్లో దర్శనమిస్తున్నాయని ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.